హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు నాతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిట్ 8 కంటెస్టెంట్ అభయ్ నవీన్ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని హాట్ టాపిక్స్ గురించి, అసలు ఇంట్లో నుంచి ఇంత తొందరగా బయటకు ఎందుకు వచ్చారు అనే డౌట్స్ అందరికీ ఉంటాయి. అవి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి అభయ్ నవీన్ గారు. హలో, ఎట్లున్నారు? మస్తున్నా. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయం అవుతుంది, మమ్మల్ని కూడా తిడతారేమో. బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే హౌస్ ను మిస్ అయినరా? అంటే అదే ఇంకా ఉందా మైండ్ లో? హౌస్ లోనే ఉన్నాము, పొద్దున్న లేసి ఆ పాట వస్తుంది కదా, అట్లాగే లేసి అలవాటు ఏమైనా అయిందా? లేదు, ఒకటే ఒక ఇబ్బంది ఏం జరిగిందంటే, అక్కడ 20 రోజులు ఉన్నదానికి ఏ టైంలో లేస్తాం, ఏ టైంలో పడుకుంటాం, ఏ టైంలో తింటాం అనేది మాకు క్లారిటీ లేదు. కాబట్టి సడన్గా ఇటు వచ్చిన తర్వాత నైట్ నిద్ర వస్తలేదు, లేట్ పడుకుంటున్నా. అండ్ ఫుడ్ ఫస్ట్ సెట్ అయితే లేదు. ఆ ఫుడ్ వేరే, మనం ఇంట్లో వండుకునే స్పైసెస్ ఇవన్నీ వేరే కదా, మనకు అన్ని లగ్జరీస్ అక్కడ ఉండవు. సో దానివల్ల కొంచెం స్టమక్ ఇంకా సెట్ అవ్వట్లేదు. కానీ డెఫినెట్గా కొంచెం మిస్ అవుతూ ఉంటాను. అందుకని నేను యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీక్ అంతా చూస్తలేను షో. చూడలేదా వచ్చిన తర్వాత? 2 వారాలు అయిపోయినాక చూద్దాము. నేను చూస్తాను, నేనుంటే ఏం చేస్తా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే, డన్. సో అందుకని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకున్నా ప్రస్తుతానికి. అంటే బిగ్ బాస్ అవకాశం కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. నేను వెళ్ళాలి లైక్ పల్లవి ప్రశాంత్ లాగా వీడియోస్ చేసి ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ ఆ అవకాశం మీకు వచ్చింది, దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అని అనుకోవచ్చా? లేదంటే బిగ్ బాస్ని తిట్టడం మీ స్ట్రాటజీనా? ఏమనుకున్నారు అసలు మీరు? అంటే నేను నా మెంటాలిటీ తెలిసినోడికి తెలుసు ఏంటంటే, నేను స్ట్రాటజీ లాగా ఎప్పుడు బతక, స్ట్రాటజికల్ మూవ్స్. ఎందుకంటే నేను పెళ్లి చూపులు సినిమా చేసిన తర్వాత కూడా చాలామంది నేను తక్కువ సినిమాలు చేసినావు, నువ్వు ఇంకా చేయొచ్చు కదరా, ఆఫీస్లోకి వెళ్ళొచ్చు కదరా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఎట్లుంటుందంటే, నేను ఆఫీస్కి వెళ్ళి నా క్యారెక్టర్ అని అడిగితే ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారు. కానీ ఈడి రోల్కి సెట్ అవుతాడని ఇచ్చినప్పుడు దాంట్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా వెళ్ళాలి మనం అన్నది నా ఇంటెన్షన్. రెండోది, వాయిస్ అవుట్ చేయడం అనేది నాకు భయపడుతున్న అలవాటు. నాకు ఏదైనా నచ్చపోతే నేను మాట్లాడుతుంది, ఏదైనా సరే, అది ఎక్కడ ఎవరున్నా సరే. సో అది నేను ఒక రైట్ లాగా ఫీల్ అవుతా. వాయిస్ అవుట్ చేయడం అనేది మనకు ఆ స్వాతంత్రం ఉంది కదా. కానీ టు సమ్ ఎక్స్టెంట్ ఏడు దాకా మాట్లాడవచ్చు, అది ఎన్ని రూల్స్ ఉన్నాయనేది మనకు తెలియనప్పుడు మనం డెఫినెట్గా మాట్లాడతాం. సో నేను మిస్యూజ్ అనేది నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను అంటే, స్టేజ్ మీద కూడా నాకు సార్ ఒకటే క్వశ్చన్ అడిగాను, నీకు ఏంది అంటే, నేను ఎమోషనల్ అవుతూ ఉంటా కానీ ఎక్కువ కనబడా, వీలైనంత వరకు ఎంటర్టైన్ చేస్తా సార్ అని అన్న తర్వాత, సో ఇప్పుడు నువ్వు హౌస్లో వెళ్ళి ఎట్లుందాం అనుకుంటున్నావు, ఎమోషన్ని దాచేద్దాం అనుకుంటున్నావు అంటే, లేదు, నేను నా లెక్క ఉంటా, రియల్గా ఉంటా. సో ఐ జస్ట్ వాంట్ టు విన్ ద ట్రోఫీ, బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ మై యాటిట్యూడ్, బిహేవియర్, మై క్యారెక్టర్ అనేది నా పాయింట్. సో అట్లా కొందరు ఆబ్వియస్లీ చాలా నేను కమెంట్స్ చూస్తున్నా కదా, వాడు హౌస్కి వెళ్ళి హౌస్లోనే తిడతాడా అంటే, అరే బాబు నువ్వు ఏడ పని చేసినా నీకు నచ్చపోతే రూల్స్ మాట్లాడతావు కదా. ఆ లెక్కన మనిషి ఇంకా వాడికి ఒక కంపెనీ జీతం ఇస్తుందంటే చచ్చినట్టు బానిసలాగా అలానే బతకాలి చచ్చిపోయేదాకా. కానీ అట్లా కాదు కదా, మనం మారుతూ ఉంటాం మల్టిపుల్ రీజన్స్కి. సో మనకు నచ్చినప్పుడు ఎవడో ఒకడు వాయిస్ అవుట్ చేయాలి. సో నాకు అది ఉన్న అలవాటు కాబట్టి, అది గుడ్ ఆర్ బ్యాడ్ నాకు చెప్పాలనిపించి అట్లా వాయిస్ అవుట్ చేసిన. అయితే అందరికి ఇంకో డౌట్ ఉందన్నమాట. పోయిన 3 వారాలు ఫస్ట్ ఒక 3 days ఫుడ్డే లేదు, అందుకనే ఆయన అంత ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు Day 1 వెళ్ళినామా మేము, 12 o'clock వెళ్ళినాం. మాకు అక్కడ ఏముండంటే బిస్కెట్స్ ఉండే అండ్ చిప్స్ ఉండే. కంటెస్టెంట్స్ వస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు కదా. అది ఒక ఫుల్ డే ప్రాసెస్. మీకు టకాటక్ 1 hourలో అయిపోతుంది కానీ ఫుల్ డే. సో మేము 12 o'clock వెళ్ళినామంటే కొన్ని బనానాలు ఉన్నాయి, అవి కొన్ని కచ్చా ఉన్నాయి. పాపం వాళ్ళు కూడా కావాలని ఎవరు తేడు. కానీ ఇప్పుడు చూసి ఆల్మోస్ట్ ఏ ఫ్రూట్ సరిగా రావట్లేదు. బనానాస్ అక్కడ పెట్టారు. ఇది కచ్చా ఉండడం వల్ల వెళ్ళిన కంటెస్టెంట్లు అందరూ ఆ బిస్కెట్స్ లేసు తిని ఏ 11 గంటలకో 12 గంటలకో వచ్చింది ఆ ఫుడ్ మాకు నైట్. సో ఆ నైట్ వరకు లేకపోతే నీకు జనరల్ సడన్గా ఒకటేసారి నువ్వు తినే టైంకి ఫుడ్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో అందరు అట్లా సఫర్ అయ్యారు. అది అయిన తర్వాత నెక్స్ట్ డే ఒక డే పోయింది, ఆ నెక్స్ట్ డే ఒక డే పోయింది. అట్లా 2 days అయిపోయాక చిన్నగా మేము ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే ఫుడ్ గురించి కొంచెం కోపం వచ్చి అరిసినో, దానికి 4 రోజుల ముందు నుంచి మీరు నమ్మరు, నా లైఫ్లో చపాతీ పిండితో దోశ చేయొచ్చు అని అక్కడే తెలిసింది నాకు. అది ఒక్కరోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక్కరోజు ఏంటి ఇంట్రెస్టింగ్, రెండో రోజుకి అది రబ్బర్ లాగా అనిపిస్తూ ఉంది. అది తింటూ దాంతోపాటు దరిద్రానికి ఫుడ్ కూడా లేక ఓన్లీ కందిపప్పు ఒకటే మిగిలిపోయి ఉండే. ఆ పప్పుతో పప్పు చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. సో చపాతీ పప్పు 3 రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినేసి అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చి తెలుసు. నేను బయటకు వచ్చినా కాబట్టి నాకు ఇవన్నీ తెలిసినాయి, కానీ లోపల ఇవన్నీ జరిగినాయి అన్ఫార్చునేట్లీ. సో నేను ఇమ్మీడియట్లీ సోనియా చేసుకోబోయే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో యష్, తను ఫోన్ చేసి డైరెక్ట్ వెళ్ళి ఆయనను కలిసిన.
ఎట్లుంది సోనియా తన గురించి తెలుసుకున్నాడు ఎగ్జాక్ట్లీ తను కలిసినాక నేను బ్రో చాలా నెగిటివిటీ వస్తుంది బయట, నాకు భయం అవుతుంది ఆమె వచ్చి ఎట్లా తీసుకుంటుంది, ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి కదా, సో ఎట్లా తీసుకుంటుంది అని భయం అవుతుంది బ్రో, అసలు అంత ఇంటెన్షన్స్ అట్లా ఏం లేవు అది ఇది అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆమె పర్సనాలిటీ ఏందో తెలుసు, ఆమె బిహేవియర్ ఏందో నాకు తెలుసు, ఆమెను చూస్తున్నాను నిన్నేళ్ళకి వెళ్ళి, సో నాకేం టెన్షన్ లేదు, బట్ ఆమె రాగానే ఫస్ట్ ఆమెకి ఇవేం చూపించకుండా ఆమెను బయటకు తీసుకెళ్ళి ఫోన్ పక్కన పెట్టి ఎట్లో ఒకట్లా ఆమెను బ్లాక్ చేయాలి, బట్ నా వల్ల కూడా అవుతలేదు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, బట్ నేనైతే పట్టించుకుంటలేనాడు. సో నేను అనుకున్నా అట్లీస్ట్ పోనీ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ ఉంది కదా పోనీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటే చాలు, ఎందుకంటే మనం పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడు మనల్ని, సో అది వస్తే చాలు అనుకున్నా. అట్లీస్ట్ ఆ రూమర్స్ గురించి నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయటకు రావాలని కోరుకుంటున్నాను. అదే ఎట్లా అయిపోయిందంటే అది యాక్చువల్గా నీకు ఫస్ట్ టైం నెగిటివిటీ వచ్చిందనుకో చాలా కష్టం అది మళ్ళీ పాజిటివ్ అవ్వడం. సో ఆ నెగిటివిటీ ఆమెకు అన్ఫార్చునేట్లీ 3 వారాలకి వెళ్ళి స్ప్రెడ్ అయితేనే ఉంది. ఆ తర్వాత మొన్న బయటకు వచ్చినాక ఇంకా స్ప్రెడ్ అయింది. ఈ లాస్ట్ వీక్ నామినేషన్లో యష్మి వాళ్ళందరూ ఆమెను టార్గెట్ చేయడం, నబీల్ టార్గెట్ చేయడం వల్ల ఇంకా పెద్దగా అయిపోయింది. యష్మికి సోనియాకి గొడవ జరిగింది మొన్న యష్మి అంటుంది అనమాట, చాలా అన్నింది అంటే నువ్వు వాళ్ళిద్దరిని వెనకబెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, వెపన్స్ లాగా వాడుకుంటున్నావు అని యష్మి అన్నదనమాట. దానికి కింద కమెంట్స్ ఏంటంటే యష్మి నువ్వు సూపర్ అంటే యష్మికి ఒక్కసారిగా గ్రాఫ్ ఇలా పెరిగిపోయింది. ఇప్పుడు ఎలిమినేటింగ్ ఎవరంటే సోనియా అని ఉంది, సోనియా లేదంటే పృథ్వీ, అట్లా యష్మికి ఏమో ప్లస్ అయింది, సోనియాకి ఇంకా మైనస్ అవుతూనే ఉంది. నేను ఒకటే కోరుకుంటా ఇంకా యాజ్ అ ఫ్రెండ్ ఏంటంటే ఆమె ఈ టైం ఇప్పుడు బయటకు వస్తే చాలా బెటరు అని, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మళ్ళీ సేమ్ క్లాన్లు ఉన్నారు వాళ్ళు, ఇంకా నెగిటివిటీ పెద్దగానే అయితే తప్పగానే తగ్గదు అది. సో అట్లీస్ట్ బయటకు వస్తే ఒక 2-3 వారాలు ఆమె గురించి మాట్లాడుకున్నా తర్వాత లైట్ తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు ఉందంటే ఇంకెక్కువ వెళ్తుంది. సో చూడాలి ఏమవుతుంది. మొన్న చీఫ్స్ని ఎంచుకోవాలన్నమాట, చీఫ్స్లోకి వెళ్ళాలి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో. అయితే ఇటు నిఖిల్ ఉన్నాడు, ఇటు సీత ఉంది. నిఖిల్ క్లాన్లో ఓన్లీ పృథ్వీ, నిఖిల్ అలాగే సోనియా ముగ్గురే ఉన్నారు. హౌస్ మొత్తము సీత క్లాన్లోకే వెళ్ళాలని అనుకుంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అంటే ఎవ్వరు వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడరు. అంటే దాంతో మనకు క్లారిటీ ఏమొస్తుంది అంటే హౌస్లో కూడా మేబీ వాళ్ళ స్ట్రాటజీకి జనాలు నెగిటివ్ ఉన్నారు అని అనిపిస్తుంది. మీకు తెలుస్తుందా అంటే ఇంట్లో ఇట్లా జనాలు అనుకుంటున్నారు? ఎందుకంటే ఎవిడెంట్ కనబడతా ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎగ్స్ టాస్క్ మీరు ఎందుకు కాలేదు ఇన్ని మాటలు మాట్లాడితే, ఇప్పుడు బెలూన్ టాస్క్లో క్లియర్గా ఇప్పుడు సోనియా అయితే చెప్పింది కదా, సో ఎవిడెంట్గా నేను బాగా నమ్మిన నా ఫ్రెండ్ నువ్వు ఫుడ్ దగ్గర నువ్వు కావాలని బొక్కలు ఎత్తికి నువ్వు వానికి బయాస్డ్ ఉన్నావంటే ఇప్పుడు వేరేవాడు చేస్తే పట్టించుకుని నేను, కానీ నా క్లోజ్ ఫ్రెండ్ రోజు నాతో పాటు పక్కన కూర్చునే ఫ్రెండ్ చేస్తే మనం హర్ట్ అవుతాం. సో సేమ్ అట్లనే అదే నిఖిల్ గాడు మనం ఆర్టిస్ట్లో మనం దెబ్బలు తాగించుకోకూడదు, మనం బాగుండాలని చెప్పిన అదే నిఖిల్ అంత హానెస్ట్గా అంత సాఫ్ట్గా ఉన్న వాడు అండ్ పృథ్వీకి చెప్పడం పోయి ఎవడొస్తే వాడిని ఇసిరేరా నేను చూసుకుంటా అని రెచ్చగొడితే అది ఎంతవరకు కరెక్టు? సో నేను నమ్మిన నా ఫ్రెండ్స్ ఆ రూల్స్ వదిలేసి ఎథిక్స్ లాంటివి వదిలేసి, ఎందుకంటే అంతకుముందే తిట్టిరు నన్ను, ఎథిక్స్, ధర్మము, లాజిక్ పెద్ద పెద్ద మాటలు, వాళ్ళే ఈరోజు రాంగ్ గేమ్ ఆడితే ఇంకెందుకురా ఈ గేమ్లా మన క్యారెక్టర్ పోతే మనం ఎందుకు ఆడాను. సో దాని మీద నేను ఫెడప్ అయిపోయి నేను గివప్ ఇచ్చేసిన, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ బిహేవియర్ నాకు నచ్చట్లేదు. సో 2 days వాళ్ళతో సరిగా మాట్లాడకపోతే కూడా నెక్స్ట్ డే అడిగారు ఏమైందిరా నువ్వు మా దగ్గరకు వస్తలో ఏదో నీకు నచ్చలేదు ఏమైంది అంటే, అరే మొన్న ఇన్ని నీతులు మాట్లాడిన మీరు ఇవాళ ఇన్ని ఆటలు ఆడితే నేను ఎవరినన్నా నమ్మాలరా? ఇప్పుడు నాతో మాట్లాడిన క్యాండిడేట్లు నిజమని నమ్మాలా, ఇప్పుడు గేమ్లో ఉన్నోడు నిజమా? సో నాకు మీరు ఫేక్ అనిపించిందిరా, అందుకే మీతో మాట్లాడబుద్ది అవ్వట్లే నాకు. సో నేను అక్కడ ఇంకెక్కువ హర్ట్ అయినట్టు యాజ్ అ పర్సన్ హర్ట్ అయినా నేను. సో అది నా గేమ్ని డామినేట్ చేసింది. సోనియా బిహేవియర్ నిఖిల్ గేమ్కి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఏమంటారు వీళ్ళ రిలేషన్? ఎందుకు ఇట్లా నిఖిల్ని ఏమనుకున్నామంటే టాప్ 5 కంటెస్టెంట్ విన్నర్ అనుకున్నారు యాక్చువల్గా, ఇప్పుడు నబీల్ విన్నర్ అని అంటున్నారు. సోనియా వల్లనే ఆయన గేమ్ అంతా పోయింది, అసలు ముందుకు రావట్లేదు, ఆయన కళ్ళేంటో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చి ఎమోషనల్ అయిపోయింది. అంటే బాహుబలి కట్అవుట్కి అట్లా చేయడం అస్సలు మంచిగా అనిపించింది. ఆ మాట తిట్టినా కూడా నేను నీ పర్సనాలిటీని నువ్వేంది ఎందుకు ఏడుస్తున్నావురా, నువ్వారా నాతో పాటు కంటెస్టెంట్ అని తిట్టినా కూడా, అంటే చాలా క్లోజ్ అయినాం అప్పటికే మేము. సో అట్లా అన్నగానే నిఖిల్ గారు వెరీ ఎమోషనల్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే వాడి పర్సనాలిటీకి వాడు ఇంత ఎమోషనల్ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా క్లోజ్ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ నేను వచ్చినా కానీ ఉండుంటే నేను అదే టాపిక్ మీద వానితో చాలాసార్లు మాట్లాడాను. ఎందుకంటే ఒక స్టేజ్లో నిఖిల్తో చెప్పిన, జస్ట్ నేను వచ్చే ముందు రోజే అనుకోకుండా డిస్కషన్ అవుతూ ఉంటే, ఇప్పుడు సోనియా అనే క్యాండిడేట్ ఎట్లా అంటే దానికి నువ్వు క్లోజ్ అయినావు అనుకో,
సో నువ్వు తప్పాడుతున్నావు అనిపించినా, నువ్వు ఏం చేద్దాం అనిపించినా, నువ్వు బెటర్ అవ్వాలనిపించినా ఆ పిల్ల చెప్తా ఉంటుంది నీకు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఆమెకు బై డిఫాల్ట్ ఉన్న నేచర్. నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆమెకున్న నేచరే అది. సో నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అన్న దానిపైన గేమ్ ఉంటుంది. నువ్వు నమ్ముతున్నావా, ఆమె చెప్పే మాటలు వింటలేవా నాకు తెలియదు, కానీ దూరం నుంచి చూసి, అంటే నలుగురు చాలా క్లోజ్ ఉన్నాం కదా, ఇంత దగ్గరున్న నాకే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మామ, ఇంకా బయట వాళ్ళకి ఎట్లుంటుందో ఆలోచించుకో అని చెప్పిన వాడికి. చెప్తే నాకు కూడా అనిపిస్తుంది మామ, లేదు ఇట్లా కాదు, ఏదో ఒక బ్రేక్ చేయాలి, దీన్ని సెట్ చేయాలి, అంటే దీనివల్ల నీ గేమ్ పోతుందరా, నువ్వు చాలా ఓవర్ ఎమోషనల్ అవుతున్నావు, ఇది నువ్వు కాదు అని 1కి 10 సార్లు వానికి చెప్పిన. సో నేను ఐఎమ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్, కానీ ఇంకా ఈ వీక్ అయితే ఆ చేంజ్ చూడలే నేను. వాడు డౌన్ అవుతా వస్తున్నాడు డేకి. నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే నిన్ను ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటారు, అది గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన పెడితే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నువ్వు ఉండగలగాలి. వీళ్ళది ఏమైపోయిందంటే ఆ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ చాలా ఎక్కువైపోయి ఏం చెప్పినా ఆపోజిట్ మాట్లాడతలేరు, ఏం చెప్పినా అది చేసేస్తున్నారు. సోనియా ఏం చెప్తే అది చేస్తున్నాడు నిఖిల్, అది కనబడుతుంది ఎవిడెంట్గా. కానీ అది ఏమైపోయిందంటే వాడు ఒకసారి నరే అట్లా కాదురా ఇట్లా అని స్ట్రాంగ్ ఒక మాట మాట్లాడితే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటే అనేది జనాలు కూడా నమ్ముతారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళను గేమ్ని ఎమోషన్ డామినేట్ చేస్తుంది, దానివల్ల పాపం చాలా డౌన్ అవుతుర్రు. అది ఏడికి వెళ్తుందో కూడా అర్థమవుతలేదు నాకు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు కూడా నిఖిల్ టాప్ 5లో ఉంటాడని అనిపించింది నాకు. ఎందుకంటే వాడు యాక్చువల్లీ ఉంటే క్యాండిడేట్, ఎందుకంటే మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ వాడు, అది చూసినాం మనం. కానీ ఇప్పుడు మెంటల్లీ వీక్ అవుతున్నాడు వాడు. మీరు ప్రేరణ బడ్డీస్గా లోపలికి వెళ్ళారు, ప్రేరణ గురించి ఏం చెప్తారు? ప్రేరణ ఎలా ఆడుతుంది, తన క్యారెక్టర్ ఏంటి? నేను బడ్డీకి వెళ్ళడం థ్యాంక్ఫుల్లీ 3 వీక్స్ ప్రేరణ నేను ఒకటే క్లైన్లో కలిసి జర్నీ చేసినాం. నిజంగా ఒక లైఫ్లో అట్లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలనిపించింది నాకు. నేను ఎప్పుడు ఆమెతో గొడవ పడడానికి రీజన్ అది. ఎందుకంటే ఎంత స్వీట్ హార్ట్ అంటే అమ్మాయి, ఏది మనసు మీదకి తీసుకోదబ్బా, ఏమన్నాను ఏంటది, నవ్వుతుంది, వదిలేస్తుంది, గేమ్ లాగా ఆడుతుంది. ఆమెకు రిలేషన్కి గేమ్కి క్లియర్ కట్ బ్యారియర్స్ తెలుసు, ఏది ఎంతవరకు మేనేజ్ చేయాలో అంత నీట్గా మేనేజ్ చేస్తుంది, దేన్ని ఇంకో దాని మీద అది చేయదు. సో వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. ఐఎమ్ వెరీ లక్కీ ప్రేరణ లాంటి ఒక ఫ్రెండ్ దొరికినందుకు, యష్మి లాంటి ఒక ఫ్రెండ్ దొరికినందుకు, హౌస్లో వెళ్ళినందుకు. మీరు చీఫ్గా ఉన్నప్పుడు యష్మి ప్రేరణ గేమ్ అయితే అసలు పీక్స్. మీరు కూడా అట్లా ఆడలేరు, ఎవ్వరు అబ్బాయిలు ఎవ్వరు ఆడలేరు. నేను ఒకటే మాట అయిపోయినా, నేను యష్మి క్లాన్లో ఉన్న రోజులు ప్రతి ఫిజికల్ టాస్క్ నేనే ముందు పోయి ఆడినా. సో యాజ్ అ కంటెస్టెంట్ ఉన్నప్పుడు నేను ముందు పోయి ఉరుకురు ఆడి, నేను చీఫ్కి వెళ్ళాక కూడా నేనే ముందు ఉరికి ఆడిన అనుకో, అది గలీజ్ ఉంటుంది. సో నేను వెనకాలండి మిమ్మల్ని ఆడిపిస్తా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి అని చెప్పిన. కానీ వాళ్ళిద్దరు ఐఎమ్ వెరీ ప్రౌడ్, నిజంగా చెప్తున్నా. వాళ్ళని చూస్తే ఒక్కొక్క స్టేజ్లో అబ్బా ఏం ఆడుతున్నారా అనిపించింది. అరే భయమైంది తెలుసా నాకు, దానికి కూడా ఇంకా కోపం వచ్చింది. మొత్తం పాపం కమిలిపోయి నల్లగా అయిపోయినాయి తెలుసా, దారుణంగా. లాస్ట్కి అవి గలీజ్ కనబడుతున్నాయి అబ్బా అంటే, అది సాటర్డే ఎపిసోడ్కి మేకప్ వేసుకొని కవర్ చేసారు వాళ్ళు, పోలే అవి. అయితే ఇంట్లో వీళ్ళు ముగ్గురు కాకుండా సోనియా, పృథ్వీ, నిఖిల్ కాకుండా మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు? సీతు బాగా క్లోజ్. సీతు అయితే సీతకి రెడ్ రోజ్ ఇచ్చి వచ్చారు కదా, ఎందుకన్నదో ఏమన్నా తెలియదు కానీ సడన్గా నిన్ను అన్నాను విలువచ్చా అని ఉన్నది. సో ఆ మూమెంట్లోనే నాకు ఎందుకో నాకు ఇంకా కనెక్ట్ అయిపోయాను నేను. సో అట్లా అన్నా చెల్లెలాగా చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సీత గేమ్ ఎలా ఉంది? సీత చాలా మంచిగా ఆడుతుంది. ఫస్ట్ 2 వారాలు ఎమోషనల్లీ డౌన్ ఉండేది సీత, కానీ 3rd వీక్ నుంచి ఉన్న సీత వేరే. సో సీత ఈజ్ వెరీ స్ట్రాంగ్, సీత క్లారిటీతో ఉంది, టాప్లో ఖచ్చితంగా వెళ్తుంది. అయితే మీకు మీ డాడీది ఒక గిఫ్ట్ వచ్చింది, వాచ్. అయితే ఆ వాచ్ పనిచేస్తుందా లేదా అంటే అందరికి అదే డౌట్ అనమాట. ఇంట్లోకి అలో చేసిరు, ఇంట్లోకి గిఫ్ట్ లాగా పంపించినప్పుడు వాళ్ళు సెల్ తీసి పంపిస్తారు కన్ఫర్మ్. ఇప్పుడు వాళ్ళు నాకు నవ్వొచ్చింది కదా, 7 సీజన్లు చేసిన వాళ్ళకు వాచ్ పంపించొద్దని తెలియదా అనవసరంగా అట్లా అని. సో అది నేను పెట్టుకొని మేబీ తప్పు చేసినాం. ఎందుకంటే నాకేంటంటే పంపించగానే సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ మీరు పెట్టుకున్న నెక్స్ట్ డేకే అది ట్రోల్ అయిపోతుంది అనమాట. నేను పెట్టిన అదే రోజు నేను చీఫ్ అయినా, సో నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అనిపించింది వాచ్ పెట్టుకోగానే. సో అది ఉండే, కానీ అది ఏదో 12:30కో ఏదో టైం వరకు దాన్ని లాక్ చేసి సెల్ తీసేసి ఇచ్చేసారు. ఇప్పటికి కూడా కావాలంటే ఇంట్లో అది అట్లనే ఉంది, దాంట్లో సెల్ వేయలే, అది అట్లే ఉండని అని ఎవరైనా అడిగినా చూపించచ్చు అని అట్లే పెట్టినది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ లో ఇప్పుడు? యష్మి, ప్రేరణ, సీతు ఫీమేల్లో చాలా ఫేవరెట్, అండ్ నబీల్ అబ్బాయిలల్లా, అండ్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్ వాడికి 1 మూమెంట్ చాలు వాడు స్ట్రాంగ్ కంబ్యాక్ చేయడానికి. సోనియా వెళ్ళిపోతే చాలా అని అనుకుంటున్నారు మరి. సో అది నా పాయింట్ ఏంటంటే సోనియా ఉన్నా కూడా వాడు వాడిలాగా ఆడాలి అని. ఇప్పుడు నీకు అది ఉండకూడదు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఆమె వెళ్ళిపోయినాక వీడు ఆడినా కూడా ఎట్లుంటుంది అంటే, ఆమె వెళ్ళిపోయింది కాబట్టి వీడు ఆడినరా అన్నట్టు ఉంటుంది. ఉన్నా కూడా నీ గేమ్ నువ్వు ఆడాలనేది నా పాయింట్. ఎందుకంటే ఫస్ట్ 2 రోజులలో ఉన్న నిఖిల్ వేరే, ఫస్ట్ 2 days అసలు వేరే జోన్లో ఉన్నాడు వాడు, మొత్తం డౌన్ అయిపోయింది పాపం.
ఈ విష్ణుప్రియది అడల్టరేటెడ్ కామెడీ అని అన్నది మన సోనియా, అదైతే వేరే లెవెల్ హాట్ టాపిక్ అయిపోయింది. నిజంగానే అట్లా మాట్లాడుతుందా విష్ణుప్రియ గేమ్ ఎట్లుంది? విష్ణుప్రియకి బయట పెద్ద ఆర్మీ రెడీ అయింది అని అంటున్నారు, అది ఆవిడకి తెలుసా? కావాలనే అంటే విష్ణుప్రియ నుంచి గేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. విష్ణుప్రియకి 1 million+ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఆమెను ఏమన్నా కూడా అది నెగిటివ్ వెళ్తూనే ఉంటుంది. ఆమెను ఎవడన్నా టార్గెట్ చేసినా కూడా ఏమన్నా అన్నా కూడా. కానీ ఫస్ట్ 1 week విష్ణుప్రియ కూడా ఎట్లా ఉండే అంటే ఊరికే కంటెంట్ కోసం ఏదో ఒకటి చేద్దాం, డ్యాన్స్ చేద్దాం. సో బేసికల్లీ విష్ణుప్రియ మెంటాలిటీ అంతా. విష్ణుప్రియ కొన్ని జోక్స్ క్రాక్ చేస్తుంది, అది నీకు అర్థమైతే నవ్వుతావు, అర్థం కాకపోతే కొంచెం తేడా కొడుతుంది. డెఫినెట్లీ ఆమె జోక్స్ అట్లే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో విష్ణుప్రియ నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి విష్ణుప్రియ ఏం జోక్స్ వేసినా నేను కనెక్ట్ అయిపోయి నవ్వేస్తా. సో విష్ణుప్రియ మెంటాలిటీ అంత, ఆమెకు ఎంటర్టైన్ చేయడం అనేది ఆమెకున్న అలవాటు. సో ఆపోజిట్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి అది సీరియస్ నవ్వా అనేది వెళ్ళిపోతుంది. సో ఆమె అట్లే ఉంది. లక్కీలీ 3rd week నుంచి విష్ణుప్రియ సీరియస్గా ఆడడం చూస్తున్నాను నేను. ఎందుకంటే అంతకుముందు 2 వారాలు కూడా అసలు ఎందుకు వచ్చినా, నేను అసలు ఏమవుతుంది, నాకేం నచ్చట్లేదు, ఇష్టం లేదు. సో అప్పుడు నీకే చీఫ్ అవ్వడానికి ఇష్టం లేనప్పుడు నువ్వు హౌస్లో ఎందుకు వచ్చినావు అన్న క్వశ్చన్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో అట్లా ఆమె మీద నెగిటివిటీ వచ్చింది. లక్కీలీ ఇప్పుడు ఆమె గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది. సో ఎందుకంటే సపోర్టర్స్కి కూడా ఒక కిక్ వస్తుంది, అరే ఇప్పుడు ఈమె కూడా ఆడుతుందరా అని. కానీ ఆమె మేజర్ థింగ్ ఏంటంటే కంటెంట్ ఇవ్వడానికి, ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి నేను హౌస్కి వచ్చిన ఇంటెన్షన్ అని తను ఉంది, అది అట్లే చేస్తుంది. సెకండ్ వీక్ లో శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారు, అందరూ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. మీకు ఏమనిపించింది ఆయన గేమ్? ఆయన ఎట్లుంటాడు? శేఖర్ భాషా అన్న వెళ్ళాల్సిన క్యాండిడేట్ కదా, ఆయనకు కూడా తెలుసు. కానీ అదే రోజు వాళ్ళ వైఫ్ డెలివరీ అవ్వడం వల్ల శేఖర్ అన్న ఎవ్రీ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి, మిరాకిల్ చూడు, కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతా, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా, నాకు నా వైఫ్తో ఉండడం చాలా అవసరం ఇప్పుడు, సో ప్లీజ్ మీకు ఛాన్స్ ఉంటే నన్ను పంపించండి, నేను వెళ్ళిపోతా అనే శేఖర్ అన్న ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చిండు. సో మా అందరికి ఏంటంటే, సో ఆయన ఇక్కడ ఉండడం కంటే అక్కడ వెళ్తేనే హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ ఎందుకంటే ఆ వీక్ అంతా ఆయన ఎంత డల్ అయిందంటే, చిరంజీవి గారిది అదేదో టాస్క్ మేము చేసినప్పుడు ఆ టాస్క్ గురించి సంచాలకుగా నేనే చేస్తూ ఉంటే నన్ను ఒకసారి కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే నేను లోపల నుండి బయటకు వచ్చేలోపు కంట్రీ లేడిది శేఖర్ అన్న బయట అటు తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని. సో అంత జోన్ అవుట్ అయిపోయింది అన్న. లక్కీలీ చూడండి, ఆ ఒక్క వీకే మాకిచ్చిర్రు ఛాన్స్ క్యాండిడేట్ని ఎలిమినేట్ చేసే ఆప్షన్. ఒకవేళ ఓటింగ్ అయితే ఆదిత్య అవుట్ ఆ ఇద్దర్లా, ఎందుకంటే శేఖర్ అన్న ఈజ్ ఆల్వేస్ ప్లేయింగ్ గుడ్. ఆదిత్య అన్న సేఫ్ అండ్ జస్ట్ బికాస్ వాళ్ళు మాకు ఓటింగ్ ఇవ్వడం వల్ల శేఖర్ అన్నకు ఇంటెన్షన్ ఉంది ఆల్రెడీ పోవాలని. అందుకే ఆయన చాలాసార్లు ఏమన్నాడు, ఇది హ్యాపీ ఎలిమినేషన్, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నవ్వుకుంటే నేను పోతున్నా, ఎందుకంటే నా ఇష్టంతో పోతున్నాను శేఖర్ అన్న ఆల్రెడీ అన్నాడు. ఆయన అనేసరికి ఇంకా మేమందరం ఆదిత్య అన్నకు ఓటేయాల్సి వచ్చింది, లేకపోతే ఆయన పోయే క్యాండిడేటే కాదు. అది మీరే కదా అంటే అన్ని దండలు తీసుకెళ్ళి ఆదిత్య ఓం గారికి వేసి. ఎగ్జాక్ట్లీ, అవును. అట్లాంటిది ఏం లేదు. లేదు అన్న నేను ఇట్లా కూర్చొని అర్ధగంట మాట్లాడుకున్నాం, ఏందన్న పరిస్థితి ఎట్లా ఇప్పుడు, అది లేదు నాకు వెళ్ళిపోబుద్ది అవుతుంది, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు అన్ననే అన్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది చెప్పినా ఎవరు నమ్మకపోతుండొచ్చు, కానీ మీరు అందుకే చూస్తే అన్న అంత హ్యాపీగా ఎందుకు తిరుగుతున్నాడు బయట అంటే, హీ హిమ్సెల్ఫ్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ బికాస్ టు హిస్ వైఫ్. సో ఫుల్ ఎంజాయ్ చేసినంట, బాగున్నాడు. సో ఆ హ్యాపీనెస్ ఇంకెక్కువ ఇచ్చింది అన్నకి. నేను 100% వెళ్తాను. నేను డెఫినెట్గా ఇప్పటికి కూడా నమ్ముతున్నాను. నేను నాకు జరిగిన రీజన్స్ వల్ల పోయినా తప్పగా నేను గేమ్ ఆడకైతే కాదు. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడే ప్లేయర్ కాదు, నేను ఒక ఎంటర్టైనర్ కాదు, నేను హౌస్ ఎవరితో బాండింగ్ చక్కగా లేకపోతే నా ఒక్కరి గురించి 11 మంది నిల్చొని బాధపడరు, 11 మంది నాకు సార్ అడగరు, మొత్తం హౌస్ మెంబర్స్ అందరూ. సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా తెలుసు ఏదో ఒక మిస్టేక్ జరిగింది, అది తెలియకుండా జరిగింది అని. సో డెఫినెట్గా ఇప్పుడు నేను ఇంకెళ్ళడం నాకు ఇంకా చాలా అవసరం. మీరు టాప్లో ఉండే టాప్ 5లో మీరు కూడా ఉండే, నిఖిల్, మీరు, నబీల్, సీత, విష్ణుప్రియ అనుకుంటా. అయితే ఓటింగ్లో కూడా మీకు చాలా ఓట్లు వచ్చినాయి సెకండ్ వీక్, ఫస్ట్ వీక్. ఒక్కసారి థర్డ్ వీక్ రాగానే మీ ఓటింగ్ తగ్గుతూ వచ్చింది. ఏంటంటే కొందరు ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో నేను సోనియాకి సపోర్ట్ చేస్తున్నాను, కొందరు వేయలే అంట, ఇంకొందరేమో గేమ్ ఆడతలేనని. ఆ ఎగ్ టాస్క్లా సగం మందికి క్లారిటీ లేదు. నేను చెప్పేంత వరకు ఇది జరిగిందిరా అంటే కూడా
వాళ్ళు ఓహో అవునా అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు నేను చెప్తా ఉంటే. సో అదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము 24 అవర్స్లో జరిగిందంతా. ఇప్పుడు నేను గివప్ ఇచ్చేటోని అయితే నేను వెళ్ళి అర్ధరాత్రి ఎగ్గుల దగ్గర ఎందుకు అనుకుంటా రోడ్డు మీద బయట ఎందుకు ఏం అవసరం అనమాట లైట్ పీక్ వీకనా అని అనుకునేటోని కదా. అమ్మాయిలు వస్తున్నారా మనం రాకపోతే ఎట్లా అని అమ్మాయిల గురించి సేఫ్గా సెక్యూరిటీగా పడుకుందామని పడుకున్నాను నేను. ఎందుకు గివప్ ఇస్తా? కానీ నా ఫ్రెండ్స్ ఆపోజిట్లో ఉండి మొన్నటిదాకా నీతులు మాట్లాడి ఇప్పుడు వాళ్ళు ఇట్లా గేమ్ ఆడుతున్నారని నాకు డైజెస్ట్ కాలే నాకు అది. సో అట్లా కోపం వచ్చి నేను అది చేసిన. అది అన్ఫార్చునేట్లీ అది 3 రోజులు ప్లే అయింది. సో చూసే ఆడియన్స్ కూడా రియలైజ్ ఏం కాలే అంటే వీడు ఒకటే షర్ట్ మీద ఎందుకు తిరుగుతున్నాడు రా అన్ని తిట్లన్నీ ఒకటే షర్ట్ మీద ఉంటాయి నాయి. అప్పుడైనా రియలైజ్ కాలేదు 1 డేలోనే జరిగింది రా అని. అది కూడా పట్టించుకోలే ఎవరు. 1 డేలోనే అది అంతా ప్రోమో అంతా. సో ఎగ్జాక్ట్లీ మొత్తం 1 డేలోనే జరిగింది అది. సో వాళ్ళకి 3 రోజులు వచ్చేసరికి వీడేంది 3 రోజులకి వెళ్ళి బిగ్ బాస్ని తిడుతున్నానంటూ బయటకు ప్రొజెక్ట్ అయింది. సో ఇక అది అన్ఫార్చునేట్ అని నేను ఫీల్ అవుతున్నా కాబట్టి వస్తే మళ్ళీ గట్టిగాడి బయటకు ఇవ్వాలన్నది నా ఇంటెన్షన్. మీరు హౌస్లోకి వెళ్ళే ముందు రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, తెలుసా మీకు ఇట్లా ఫుడ్కి ప్రాబ్లం అవుతుందని ఇవన్నీ? తెలుసు, కానీ ఫుడ్కు టాస్క్లు ఇస్తారని తెలియదు. లాస్ట్ సీజన్ మొత్తం మనకి ఎట్లుండే రేషన్ వచ్చేది కానీ తక్కువ వచ్చేది. నీకు లగ్జరీ రేషన్ కావాలంటే టాస్క్లు ఆడేటోళ్ళం. ఈడ రేషన్ గురించే టాస్కులు కదా. సో దానివల్ల మాకు కూడా అర్థం కాలే ఇదంతా. అంటే ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వెళ్ళే ముందు? సో మనకి మీరు సెకండ్ వీక్ చూసి ఉంటే వాళ్ళకి ఫుడ్ లేదు, ఓన్లీ రాగి జావా అంటే మినిమల్ బతకడానికి అవసరమైన ఫుడ్ వస్తుంది. అది మాకు తెలియదు కదా, వచ్చేంత వరకు తెలియదు. సో మాకు ఫుడ్ అనేది చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది అక్కడ. సంపాదించుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను బెలూన్ టాస్ దగ్గర అంతగానం ఫైట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీడు ఎందుకు ఇంతగానో మరుస్తున్నాడు బెలూన్ టాస్క్లు అనుకుంటారు. కానీ ఇప్పుడు అంతకు ముందు వీక్ ఏమైంది, గెలవనోడికి రేషనే లేదు, గెలిచినోడికి మాత్రమే రేషన్ ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ వీక్లో ఇలా జరిగితే నేనేమైనా కలగంటానా ఈ వీక్లో మాకు కూడా రేషన్ ఇస్తారా, తక్కువ రేషన్ ఇస్తారా నేను కలగంటానా? రేషన్ రాకపోతే నాతో పాటు 5 మంది ఫుడ్ తినకుండా బతకాలి. సో నాకు బాధ అనిపిస్తాయి కదా. సో ఆ ఎమోషన్లో అరిచిన అండ్ నా అరుపు నిజమని వాళ్ళే ప్రూవ్ చేశారు. ఇవాళ నేను ఫౌల్ గేమ్ ఆడినామని వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈరోజు లక్కీ లేదు బయటపడ్డది. సో నాకు అందుకని నేను పెయిన్గా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. సో ఫుడ్ అనేది చాలా ఎవిడెంట్గా దొరకట్లేదు అనేది తెలుస్తుంది క్లియర్గా. మొత్తం రాగి జావ ఇచ్చారు. ఆ తర్వాత మధ్యాహ్నము ఆ నెక్స్ట్ డే ఏం చేశారంటే మన కందిపప్పు రైస్ ఒకసారి ఇచ్చారు, కిచిడి వేసుకొని తిన్నారు. కారం వాళ్ళు అసలు కారము ఉప్పు ఇట్లాంటివి ఏమి ఇవ్వలే. ఆ తర్వాత ఏం చేశారు, పచ్చిమిర్చి ఇచ్చారు, కొన్ని పచ్చిమిర్చి సాల్ట్ ఇచ్చారు రాగి జావతో పాటు. అండ్ అది బాయిల్డ్ వెజిటబుల్స్ కొన్ని ఇచ్చారు. దొంగతనం చేద్దామన్న ఇంటెన్షన్ లాగానే ప్రొజెక్ట్ చేశారు, కానీ తెలిసి జరిగిన దొంగతనం. అందుకే వార్నింగ్ ఇచ్చారు కదా మాకు, వార్నింగ్ ఇచ్చింది. అందుకే మీరెందుకు అంత చేస్తున్నారు మాకు తెలీదా, వాళ్ళకి చూసుకోవాలని, మీరు గేమ్ ఆడండి ఇట్లాంటివి ఆడకండి అని చెప్పి మాకు వార్నింగ్ కూడా వచ్చింది. అయితే ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారంటే మన సోనియా, పృథ్వీ వీళ్ళు ఉన్నారు, నబీల్. అయితే ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నారు. మీరేమంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు అవుతే బాగుంటుంది? మైండ్ సెట్తో ఆడుకునే గేమ్ ఏది, ఇద్దరు లోపల ఉన్న 14 మందే కదా, బయట చూసే ఆడియన్స్ మైండ్ సెట్తో కూడా ఆడుకుంటారు. ఎడిటర్ ఆయనకు నచ్చినట్టు ఎడిట్ చేసి పెట్టేశాడు దాన్ని. సో రిసీవ్ చేసుకున్నట్టు మైండ్ సెట్ని బట్టి ఉంటుంది అది. ఇక తిట్టుకుంటాడు కొట్టుకుంటాడు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళు చూపించలేరు మొత్తం అందరినీ. 24 గంటలు మనకు చూసినా గుర్తుండదు. లాస్ట్ 1 అవర్ చూసిందే మనం ఫైనల్ అనుకుంటాం. సో అట్లా సినిమా అంతా చూసి క్లైమాక్స్ చూసి బాగుంది బాలే అని డిసైడ్ అవుతాం కదా, ఆ టైప్ ఉంటుంది. హౌస్కి అన్ఫిట్ అన్న ఇంటెన్షన్ వస్తే మేబీ ఆదిత్య అన్న అందరికంటే లీస్ట్ ఉన్నాడు, ఆదిత్య అన్న మణికంట అందరికంటే లీస్ట్ ఉన్నారు. అన్ఫిట్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇంకా ఫిజికల్ ప్లస్ మెంటల్ టాస్క్ ఆడడానికి. ఆదిత్య అన్న ఇంకా స్టిల్ డిస్కషన్స్లో కానీ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఎక్కువ ఉండడు, అంటే పెద్ద డిస్కషన్స్లో ఎక్కువ ఉండడు ఆదిత్య అన్న, చాలా తక్కువ. సో ఆ రకంగా ఆలోచిస్తే హౌస్మేట్ నా ప్రకారం వాళ్ళిద్దరు ఇప్పుడున్న దాంట్లో వీక్ ఉన్నారు. కానీ ఇప్పుడు బయట ఉన్న ఓటింగ్ ప్రకారం సోనియా కానీ ఆదిత్య అన్న కానీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తుండొచ్చు అనిపిస్తున్నారు. సోనియా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, నిఖిల్ గేమ్ ఎట్లుంటుంది, ఒకవేళ ఆదిత్య వెళ్ళిపోతే ఏమంటారు అంటే మీకు? ఇప్పుడు ఆదిత్య అన్న వెళ్ళిపోయాడు అనుకో, ఎవరి గేమ్ అంత ఎఫెక్ట్ అవ్వదు అస్సలు.
కానీ సోనియా వెళ్ళిపోయింది అనుకో, నేను అనుకున్నాను ప్రకారం డెఫినెట్గా ఎమోషనల్గా బాధపడతారు. కానీ ఎంత బాధపడ్డా 1 or 2 days ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి స్ట్రాంగ్ ఆడితే మాత్రం సూపర్ గేమ్ వెళ్తుంది. కానీ పృథ్వీ టు సమ్ ఎక్స్టెంట్ స్ట్రక్ అవుతాడని భయం అవుతుంది నాకు. ఎందుకంటే పృథ్వీ ఆల్వేస్ ఎట్లా అంటే సోనియాని ఒక ఎల్డర్లీ ఫిగర్ లాగా పెట్టుకొని సోనియా ఏం చెప్తుంది బ్లైండ్గా ఏం చెప్తే కాదు, ఒకవేళ వాడికి ఎవడొచ్చినా ఆగాడు, ఎదురుగా సోనియా ఉంటుంది తప్ప ఎవడొచ్చినా ఆగాడు. సో అంత ఘోరంగా వాడికి ఆ అమ్మాయి అంటే రెస్పెక్ట్. సో అదొక బాండింగ్ ఫామ్ అయిందంటే మేబీ ఆమె బిహేవియర్ వల్లనో ఆమె మాట్లాడే విధానం వల్లనో వాడికి అది ఫామ్ అయింది. సో మీరు చూస్తే గేమ్లో కూడా సోనియా ఎదురుగా ఆపేస్తాడు, సోనియా వెళ్ళమంటే మాట్లాడతాడు. సో అట్లా ఉంది కాబట్టి మేబీ పృథ్వీ గేమ్ చాలా ఎఫెక్ట్ అవుతుండొచ్చు అనుకుంటున్నాం. వస్తే ఇప్పుడు వైల్డ్ కార్డ్ 12 members వైల్డ్ కార్డ్ అని చెప్పారు అనమాట, తెలుసా? అయితే ఒక గేమ్స్ పెట్టిర్రు, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ పెట్టిర్రు. అందులో ముగ్గురిని వీళ్ళు విన్ అయినారు. శక్తి 2 విన్ అయింది, కాంతార 1 విన్ అయింది. అట్లా ఇప్పుడు 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. అందులో మీరేమైనా ఉన్నారా? శేఖర్ భాష గారు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకైతే అసలు వైల్డ్ కార్డ్ గురించి మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మాకు వచ్చి ఉంటే ఇంటర్వ్యూలో మమ్మల్ని ఏకమని చెప్తారు వాళ్ళు. సో డెఫినెట్గా అదైతే రాలేదు ఇప్పటిదాకైతే. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నారా లోపలికి? అంటే లైక్ దీప్తి సునైనా వెళ్తుందని అంటున్నారు, హరితేజ వెళ్తుందని. ఒక హరితేజ పేరు ఒకటి విన్నా, బట్ 100% ఫ్యాక్ట్ తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా రివీల్ చేయరు, అస్సలు రివీల్ చేయరు. ఇవి కూడా నేను ఎవరో ఇన్స్టాగ్రామ్లో కొందరు బిగ్ బాస్ అప్డేట్స్ పెడతా ఉంటారు కదా, సో వాళ్ళు పెట్టిర్రు హరితేజ పేరు రోహిణి, ఇంకా శ్రీముఖియా, ఇంకెవరో ఒక ముగ్గురు, అవినాష్ అదే ఆమె పెట్టింది. ఆమె కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే అంతకు ముందు కూడా కొన్ని చూసిన నేను. సో ఆమె ఆల్మోస్ట్ దగ్గరగా మాట్లాడుతుంది. సో మేబీ ఆమెకు మరి తెలిసిందో మరి ఎట్లనో ఐడియా లేదు. ఆమె చెప్పిన పేర్లు అయితే ఇవి. 9 అయితే కష్టం, 9 పోతే ఆగమవుతారు. 11+9 అంటే 20 మంది అవుతారు హౌస్లో. ఈ వీక్ కొందరు వస్తారు, నెక్స్ట్ వీక్ అట్లా 2 వారాల్లో 9 మంది వచ్చేస్తారని చెప్తున్నారు. అయితే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ 3, 4, 5 పెట్టిర్రు అనమాట. ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకున్నారు ఇంట్లో వాళ్ళందరూ, కానీ లేవు ఎక్కువ, అక్కడితే ఆపేసిండ్రు. అంటే 9 మంది ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎవరు వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఇంట్లో తొందరగా బయటకు వచ్చేసేవాళ్ళు? నిఖిల్, నబీల్, సీతు, ప్రేరణ, యష్మి, ఈ 5 మంది తప్ప మిగతా వాళ్ళంతా వీకే. సో ఈ 5 మంది మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. 2 రకాలుగా చెప్తున్నా నేను, ఒక్కొక్కటి కాదు. సో 5 మంది తప్ప మిగతా వాళ్ళంతా వీకే. సో ఈ పాత వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళు ఆల్రెడీ ఒక ఫేమ్తో ఒక బజ్తో వస్తారు. శోభా శెట్టి అన్నారు, తెలుసా శోభా శెట్టి మీకు? తెలుసు. సో వాళ్ళు వచ్చారు అనుకో, వీళ్ళు డెఫినెట్గా డల్ అవుతారు, డౌన్ అవుతారు. సో చూడాలి ఏమవుతుంది. మీ అనాలిసిస్ ప్రకారం టాప్ 5లో ఎవరు ఉంటారు? వీళ్ళే సీతు, యష్మి, ప్రేరణ కన్ఫర్మ్ ఉంటారు. మేల్ కంటెస్టెంట్లో నబీల్ అండ్ నిఖిల్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే. విష్ణుప్రియ ఇప్పుడిప్పుడే ఆడడం స్టార్ట్ చేస్తుంది కదా. నేను ప్రేరణ, యష్మి, సీతుని ముందు నుంచి చూస్తున్నా. లక్కీలీ ఇప్పుడు 3rd week స్టార్ట్ చేసింది విష్ణు గేమ్ ఆడడం. సో ఇట్లనే ఆడుకుంటే వెళ్తే డెఫినెట్గా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి వెళ్ళిపోతుంది 100%. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం నేను చూసినంత మట్టికి ఆ 21 daysలో మాత్రం ఈ 5 మంది స్ట్రాంగ్ అనిపించారు నాకు. నిఖిల్ కూడా చెప్పిన కదా, నిఖిల్, నబీల్. ఎందుకంటే నిఖిల్ గాడికి 1 moment చాలు కంబ్యాక్ ఇవ్వడానికి. ఏంటంటే ఇప్పుడు నేను ఒకరి పేరు చెప్తా, వాళ్ళ గురించి ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ చెప్పాలి. ఫస్ట్ మణికంఠ నెగిటివ్ ఏంటి అని అంటే, మణికంఠ స్ట్రాటజీ ఆడుతున్నాడు, ఎవ్రీథింగ్ స్ట్రాటజీ ఆడుతున్నాడు అన్న విషయం హౌస్ అంతా తెలుసు. ఆ విషయం మణికంఠకి తెలియదు. సో వాడు స్ట్రాటజీ వాడు పాజిటివ్ అనుకుంటాడు, అదే వాడు నెగిటివ్. ఎందుకంటే ఈ హౌస్లో ఎవ్వడూ నమ్మట్లేదు మణికంఠని. హౌస్ కానీ బయట మణికంఠకి ఒక ఇంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎట్లా అంటే కొంచెం ఇంటెలిజెంట్గా మాట్లాడతాడు, పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడతాడు అని చెప్పి. పాయింట్స్ కరెక్ట్ అని అనుకుంటాడు. ఏంటి అంటే పక్కన నుండి మాట్లాడినాడు, ఫస్ట్ అరిచి వెళ్ళిపోతాడు. సో అది ఎవడు రియలైజ్ కాడు. అయితే నిన్ననే జరిగింది ఏంటంటే, సోనియా, పృథ్వీ, మన నిఖిల్, యష్మి, ఇప్పుడు వీళ్ళు ఒక క్లాన్. యష్మి కూడా వీళ్ళతో పాటే ఉంది కాబట్టి. అయితే మణికంఠని ఫుల్ తిడుతున్నారనమాట. ఏంటి అంటే అక్కడ ఒక గొడవ అయితే జరిగింది ఆ సోఫా దగ్గర. ఎందుకు ఈయన క్లాన్ నుంచి అనర్హుడు అని చెప్పి ఈయననే బయటకు వచ్చిందని చెప్పి, నువ్వే కదా డిసైడ్ అయినావు
మరి నువ్వెందుకు అక్కడ ఒప్పుకోలేదు అని చెప్పి నలుగురు కలిసి ఈయన మీద దాడి చేస్తున్నారు. ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో కింద అన్ని అంటే ఏంది నలుగురు ఒకవైపు అయిపోయారు, పాపం మణికంఠను ఒక్కడిని చేసిరు అని అంటున్నారు. ఇవేం ఐడియా ఉండదు. సో జస్ట్ ఊరికే మనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే 10 మంది ఒక టార్గెట్ వేస్తే వాడు మంచోడా చెడ్డోడా పక్కన పెడితే వాడిని పాపం అంటూనే ఉంటారు. అది బై డిఫాల్ట్ ఇంకా జనాలకున్న నేచర్. ఆ సింపతి గేమ్ పక్కన పెట్టిండా ఇంట్లో? ఏడ పక్కన పెట్టిండు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు కదా వాడు. 2 రోజులకోసారి ఏడుస్తాడు. నేను ఉన్న 21 days ఏడ్చిండు వాడు. ఏదో ఒక రీజన్తో ఏడుస్తాడు. అంటే 21 days కాదు ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక రీజన్తో ఏడుస్తూనే ఉంటాడు వాడు. అందుకనే నాకు ఫేక్ అనిపించింది చాలా వరకు. పాజిటివ్ ఏంటి మణికంఠలో? మణికంఠలో ఉన్న పాజిటివా, వాడికి ఒక కమిట్మెంట్ ఉన్నది. అంటే వాడికి ఒక క్లారిటీ ఉంది. నేను ఇన్ని వీక్స్ ఖచ్చితంగా తిమ్మిని బమ్మి చేసి అయినా సరే నేను ఇన్ని వారాలు ఉండాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది వాడు. కానీ అది నెగిటివ్ స్ట్రాటజీలతో పోతున్నాడు. ఎన్ని వీక్స్ ఉంటాడు అనుకుంటున్నారు? ఇంకొక 2-3 వారాలు మ్యాక్సిమం. ఓకే, నెక్స్ట్ సోనియా. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. సోనియా పాజిటివ్ ఏంటి అంటే వాయిస్లో ఉన్న కమాండ్, సోనియా పాజిటివ్ స్ట్రెంగ్త్. అండ్ నెగిటివ్ ఏంటి అని అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ చేసినట్టు వాళ్ళతో మాట్లాడడం వల్ల అదే ఇప్పుడు ఆమెకు బయట నెగిటివ్ అయింది. సోనియాతో కూడా నన్ను ఎక్కువ ఇంటరాక్షన్, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవ్వకు అని. అరే వాడికి చెప్పాలా, చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అంటది నాతోటి. నువ్వెందుకు చెప్తావు అన్ని, వాళ్ళు ఏమైనా పిల్లలా అని నేను. సో అది ఆ టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది వెళ్ళిపోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణకి యాక్చువల్గా ఇప్పుడున్న హౌస్లో పర్ఫెక్ట్. ఆమెకి నెగిటివ్స్ ఏం లేవు. ఇప్పుడు నువ్వు తిట్టుకున్నా వెరీ నెక్స్ట్ మినిట్ దాన్ని వదిలేస్తుంది, మళ్ళీ వదిలేసి నార్మల్గా బతుకుతుంది. మొన్ననే క్యారెక్టర్ లెస్ అని విష్ణు అన్నది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు, ముద్దులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏదో ఫ్లోలో తప్పు తిట్టింది, అది దానికి నేను కూడా తిట్టినా, నువ్వు టంగ్ స్లిప్ అవ్వద్దు అని నేను కూడా తిట్టినా. అంటే ఏంటంటే నేను ఆ అమ్మాయిని, నేను నిన్న ఒక మెచ్యూర్డ్ ఒక ప్రాపర్ కంటెస్టెంట్ లాగా చూస్తున్నా. నీ దగ్గరికి వెళ్ళి అలాంటి పదాలు నేను వినొద్దు, ఇంకో అమ్మాయిని నువ్వు తిట్టడం నాకు నచ్చదని చెప్పిన అమ్మాయికి. అదొక్క దగ్గర తప్పైంది తప్ప, కానీ మ్యాక్సిమం ఆమె పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పటికైతే నాకు ఏం నెగిటివ్స్ లేవు. అంటే నేనున్న 21 daysకి. ఆదిత్య ఓం అన్న ఏంటంటే నెగిటివ్ ఒకటే ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్కి బిగ్ బాస్ లైఫ్ స్టైల్ సెట్ అయితే లేదు. అవును, మాకైతే ఆయన ఏం చేసినా మాకు నవ్వు వస్తుంది అనమాట. నిన్న అనుకుంటా అది ఒక గేమ్ పెట్టారు, బాల్ గేమ్ పైన టవర్లో వేయాలన్నమాట. అయితే విన్ అయిపోయారు, శక్తి క్లాన్ విన్ అయ్యారు. అట్లా నైనిక ఫుల్ హగ్ చేసుకుంటుంది నిఖిల్ని. ఆదిత్య ఓం గారు వెళ్ళి ఇలా హగ్ చేసుకోవడానికి వెళ్తే ఆయన హగ్ చేసుకోకుండా నిఖిల్ని హగ్ చేసుకుంటే ఎవరు చూడలేదులే పాపం. ఆయన అట్లా అయిపోతుంటుంది, ఆయన పాపం ఆయన పట్టించుకోరేమో అని అనిపిస్తుంది. అన్న ఎక్కువ ఇంటరాక్షన్ చేయలేడు. ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఆయనకు మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది. సో ఆయన అన్ని తెలుగు కామెడీ ఉంటుంది అండ్ ఆయన ఒక ఫిలాసఫికల్ వేలో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్యనైనా ఫస్ట్ వీక్ లో గొడవ అయింది ఆ నామినేషన్స్ లో. వెళ్ళలే మా ఇద్దరికి ఎప్పుడు కలలేదు. సెకండ్ వీక్ అయింది. సెకండ్ వీక్ నేను అన్నాన్ని నామినేట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నామినేషన్లో నాకు ఇట్లా ఆయన జస్ట్ కోపం మీద నామినేట్ చేసి నేను ఆయన నామినేట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన చేసిండు. నేను చెప్పిన, నేను ఆ పాయింట్ ప్రూవ్ చేసినా కూడా. అన్న ఎవరినన్ను అడగన్నా నువ్వు చెప్పి ఎదుటోడు మాట్లాడుతుంటే నువ్వు టాపిక్ కట్ చేసి వెళ్ళిపోతావా, కట్ చేయకపోతావు ఎవరినన్ను అడగన్నా అన్న. ఓకే అని అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఆడుకున్నాం. అదొకటే నెగిటివ్ ఉండే మొన్నటిదాకా ఆయనకి. అన్న చెప్పాలనుకున్నా చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉంటే లవ్ యూ అని కట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఇష్టం ఉండదు. కానీ అది ఎట్లయిపోతుంది అంటే అరే నన్ను ఎందుకు మాట్లాడనివ్వడరా అన్న, అదొక్కటే నెగిటివ్ అన్నకి. పాజిటివ్ చాలా ఓపిక, ఆయనకి చాలా ఓపిక. విష్ణుప్రియ పాజిటివ్ ఎంటర్టైన్మెంట్. నెగిటివ్ ఆమెనే వీక్ అనుకుంటుంది. చాలాసార్లు అన్నది ఆ మాట. సో మేబీ ఇప్పుడు నేను చూడలే, కానీ నేనున్న 3 వారాలు అయితే విష్ణు పైన కాన్ఫిడెన్స్ లేనట్టు ఆమె మాట్లాడుతుంది. మరి జోక్గా మాట్లాడుతుంది, సీరియస్గా మాట్లాడుతుంది తెలియదు, కానీ ఒక ప్లేయర్ వాడు ఎప్పుడు స్ట్రాంగ్గానే అనుకోవాలి. నెక్స్ట్ యష్మి కూడా. యష్మి ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. యష్మిలో ఉన్న ఒక్క నెగిటివ్ ఏంటంటే ఫుల్ స్ట్రాంగ్గా గేమ్ ఆడుతుంది, అది అయిపోగానే ఇమ్మీడియట్లీ ఏడుస్తుంది పాపం. ఎందుకంటే ఆమె వెరీ ఎమోషనల్. ఏడుస్తుంది ఎందుకంటే ఆమె యాక్చువల్గా చాలా ఎమోషనల్ అమ్మాయి, చూస్తేనే అర్థమైపోతుంది. కానీ తను ఎమోషనల్ కాదు అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో యాజ్ అ ప్లేయర్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్, యాజ్ అ పర్సన్ షీ ఈజ్ వెరీ గుడ్. కానీ ఆ ఏడుపు ఒక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది అవసరం లేదు, ఆమెకు అవసరం లేదు. నిఖిల్ కూడా చాలా మంచి ప్లేయర్, చాలా మెచ్యూర్డ్ అండ్ చాలా ఫిజికల్గా అన్ని రకాలుగా 100% ఫిట్ ఉన్న ప్లేయర్. కానీ వాడి ఎమోషన్స్ వాడిని తినేస్తున్నాయి. సో ఎంత జల్దీ వీలైతే అందులోకి వెళ్ళి బయటకు రావాలని యాజ్ అ ఫ్రెండ్కి కోరుకుంటున్నాను నేను.
అంటే నిఖిల్ గేమ్ ఇది కాదు. పృథ్వీగాడు చాలా మంచివాడు పృథ్వీ కూడా. కానీ గేమ్కి వచ్చినాక వాడు అగ్రెషన్ ఉన్నది కదా, నేను ఉండుంటే నేను ఇదే పాయింట్ మీద నామినేట్ ఇద్దాం అనుకున్నా. నీ అగ్రెషన్ వల్ల ఏదో ఒక రోజు ఎవడో ఒకడికి దెబ్బ తగులుతుందని భయం అవుతుంది నాకని చెప్పాలని అనుకున్నా నేను వాడికి. ఎందుకంటే చెప్పలేం, అగ్రెషన్లో ఎటుటో పోతుంది అది. ఆ అగ్రెషన్ వచ్చేటప్పుడు కూడా అదే వానికి చెప్పొచ్చిన, అగ్రెషన్ తగ్గించుకో పృథ్వీ, నిన్ను అందరు ఇష్టపడుతున్నారు, అది ఒక్కటే నచ్చట్లేదు నాకు అని చెప్పిన. విష్ణుప్రియ ఈయన మధ్య ఉండే ఆ రిలేషన్ కామెడీగానా జస్ట్ ఊరికే? విష్ణుప్రియనే చాలాసార్లు అన్నది, నేను జస్ట్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నా, ఇదంతా సీరియస్ కాదు అని. ఓకే. సీతు ఇప్పుడున్న సీతు మాత్రం 100% పర్ఫెక్ట్ ఫర్ ద గేమ్. ఎందుకంటే ఫస్ట్ 2 వారాలు సీతుని చీఫ్ కూడా ఎందుకు చేయలే అంటే, సీతు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది మాట్లాడుతూ. చీఫ్కి అది ఉండకూడదు, చీఫ్కి కమాండ్ ఎక్కువ ఉండాలని నేను నమ్మేటోని. ఆ కమాండ్ 3rd వీక్లో తను తెచ్చుకుంది అండ్ తను ఇప్పుడు చీఫ్ అయింది. యాజ్ అ బ్రదర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. నబీల్ కూడా ఫస్ట్ వారం వరకు ఇవ్వండి అంటే ఎవడెట్లా అనుకుంటాడు, బయటకి ఇట్లా ప్రొజెక్ట్ అవుతుంది అని ఒక భయం నబీల్ దగ్గర ఉండే ఫస్ట్ వారం. సో అప్పటి వరకు నబీల్ టు సమ్ ఎక్స్టెంట్ హీ వాజ్ పర్ఫెక్ట్ అనుకున్నా. ఇప్పుడున్న నబీల్ సూపర్ ఫిట్ ఫర్ ద గేమ్. ఎందుకంటే వాడికి తెలుసు ఎవడేమని అనుకుని నా పాయింట్ నేను చెప్పాలి, నా గేమ్ నేను ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సోనియాకి ఆయనకి నామినేషన్స్లో పెద్ద వారే జరిగింది. అంటే సోనియా ఏమైనా మాట్లాడుతుంటే అమ్మ ఆగా అని అరుస్తున్నాడు, దాన్ని ఏమంటారు? అంటే ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే ఓకే మాట్లాడాలి అలా అంటారు? అది వాడి స్టైల్ ఆఫ్ టాకింగ్. ఏదైనా మాట్లాడినప్పుడైనా కొన్ని అంటే మేబీ వాడికి ఆ ఇమిటేషన్ చేయడం కానీ, యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ నబీల్కి చాలా ఇష్టం. సో అట్లా కావాలని కొన్ని ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాడు అంతే. లాస్ట్ నైనిక కూడా నేను హౌస్లోకి వచ్చి ఫస్ట్ 2-3 రోజులు చూసినప్పుడు ఈ పిల్ల టాప్లో ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఘోరంగా వీక్ అయింది. నిఖిల్ కంటే డౌన్ అయింది నైనిక. అంటే ఎమోషనల్లీ నేను చెప్పేది మంచిగా ఫుల్ అన్న చెల్లెల మంచి బాండింగ్ ఉంది. సో చాలా డౌన్ అయింది. నైనిక కనుక ఇట్లనే ఉంటే డెఫినెట్గా ఆమె వచ్చేస్తుంది బయటకి. నైనిక ఆమె ఫస్ట్ డే వచ్చినప్పుడు ఆమె నేను కప్పు కొట్టి చూపించాలి, మా మమ్మీ విష్ ఇది అన్నట్టు మారాడు. సో ఆ కాన్ఫిడెన్స్ నైనికలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలి. ఎందుకంటే తనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది బయట అండ్ చాలా మంచి అమ్మాయి అండ్ ఫిజికల్ గేమ్స్లో ఇచ్చి పడేసింది ఆల్రెడీ స్టార్టింగ్లోనే. సో ఈ ఒక్కటి ఎమోషన్ బ్యాగేజ్ లేకపోతే మరి టాప్లో ఉంటుంది, లేకుంటే మాత్రం వచ్చేస్తుంది. నైనిక గురించి అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఆల్రెడీ తనకి బ్రేకప్ అయ్యింది బయట. లోపలికి వచ్చిన తర్వాత తనకు ఒక బొమ్మ వచ్చింది, ఏనుగు బొమ్మను. అది ఎవరి నుంచి వచ్చింది ఏంటి మాకు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే బ్రేకప్ అయిందా ఏమైందో నాకు తెలీదు, బట్ లవ్ స్టోరీ అయితే ఉంది అని తెలుసు నాకు దాన్ని బట్టి. సో ఆ బ్రేకప్ అయిన వాళ్ళే మరి వీళ్ళ నాకు తెలియదు. అంటే నాకు మాకు అంటే అంత ర్యాపో లేదు నాకు నైనికకి. చెప్పిన దాని ప్రకారం అయితే ఒక లవ్ స్టోరీ ఉంది అన్న, తనదే ఈ షర్ట్ అని చెప్పింది నాకు. సో పంపించారు నాకు అని చెప్పేసి అన్నది. సో ఈ సీజన్లో విన్నర్ ఎవరు ఇప్పుడున్న ఈ 11 మందిలో? ఓకే, ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? విన్నర్ అయితే కష్టం ఇప్పుడు చెప్పలేను. అదే ఇప్పుడు నేను టాప్ 5 అని ప్రతిసారి 5 మంది పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న గేమ్ ప్రకారం నేను 21 డేస్లో చూసిన గేమ్ ప్రకారం ఈ 5గురిలో ఎవరు గెలిచినా నాకు ఓకే. నబీల్, నిఖిల్, సీతు, ప్రేరణ, యష్మి ఎవరు గెలిచినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఫైనల్గా బిగ్ బాస్ నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి? బిగ్ బాస్ ఇస్ సర్వైవల్ గేమ్. మన మైండ్ సెట్తో, ఆడియన్స్ మైండ్ సెట్తో గేమ్ ఆడుతూ ఉంటాడు. సో నేను ఒకటి నేర్చుకునేది ఏంటంటే, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కడు మనోడు కాదు. అది సింప్లెస్ట్ అండ్ చాలా హార్డెస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది. సో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని ఫిక్స్ అయిపోయినా. సో అంతే. ఫోన్లో లేకుండా ఎట్లున్నారు? బతికిన వస్తాను నాకు అదొకటి. బిగ్ బాస్లో చాలా మంచిగా అనిపించిన విషయం నాకు అదే. కొన్ని ఏండ్ల తర్వాత తినేటప్పుడు మాట్లాడుకుంటూనే మొఖాలు చూసుకుంటూ తిన్నాం, వండుకునేటప్పుడు మొఖాలు చూసుకుంటూ మాడుతున్నాం, పడుకునే ముందు కూడా మాట్లాడుకొని పడుకున్నాం. సో మొఖాలు చూసుకొని మాట్లాడుకోవడం అనేది తగ్గిపోయింది ఫోన్లో వచ్చిన తర్వాత. చెప్పమ్మా ఏం చేసి ఇటు మాట్లాడుతున్నా, ఇటు చాటింగ్ నడుస్తూనే ఉంటుంది. సో అది టు సమ్ ఎక్స్టెంట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా దానికి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత టైం ఇచ్చి ఇన్ని బిజీ షెడ్యూల్, ఒక 40 ఇంటర్వ్యూస్ ఇచ్చిందని చెప్పారు. ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కొన్ని తెలియని విషయాలు కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభయ్ నవీన్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి అభయ్ నవీన్ గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.